మేడం, నమస్తే మేడం. నమస్తే అండి. సార్ మేడం, మనము వామపక్ష రాజకీయాలను తీసుకుంటే వామపక్ష ఉమ్, రాజకీయాలు ఎప్పుడు కూడా వాళ్ళకి ఒక దశా నిర్దేశం లేకుండా పోతుంది అనమాట. ఒకప్పుడు ఉమ్. వామపక్ష రాజకీయాలు ఎంత స్ట్రాంగ్ ఉన్నాయంటే వాళ్ళు ఏదైనా సిద్ధాంతాన్ని పట్టుకుంటే ప్రజలందరూ కూడా వాళ్ళ వెనకాల ర్యాలీ అయ్యేవాళ్ళు. కాకపోతే ఇప్పుడు వామపక్షాలు పార్టీ వెనకాల ర్యాలీ అవుతా ఉన్నాయి అనమాట. ఒకప్పుడు చూసుకుంటే కొన్నాళ్ళు తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నారు, తర్వాత కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నారు, బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకున్నారు. బీజేపీ తప్ప మిగిలిన అన్ని పక్షాలతోనూ మేము పొత్తు పెట్టుకుంటాం అన్నట్టు తయారవుతున్నారు అనమాట. అంటే ఎక్కడ కూడా ఒక సిద్ధాంతం కనపట్ల. ఏ పార్టీకి పొత్తు కావాలనుకుంటే వెళ్ళి ఆ పార్టీ సంకం చేరుతున్నట్టు ఉందన్నమాట వామపక్షాలు. ఇప్పుడు మీతో వచ్చారు, కాంగ్రెస్ తో వచ్చారు. ఎలా చూస్తారు మేడం? అంటే అసలు వామపక్ష పార్టీలు ఇంత దిగజారు స్థానానికి ఎందుకు వచ్చేసినాయి? వాళ్ళు కూడా సిద్ధాంతం లేకుండా ఎవరితో పడితే వాళ్ళతో ఎందుకు వెళ్లాల్సి వస్తుంది? అంటే ఇక్కడ మీరు మౌలికంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కమ్యూనిస్ట్ పార్టీల దిగజారుడు మనస్తత్వం గురించి మీరు అడిగారు నన్ను. కానీ నేనేమంటానంటే, రాజకీయాల్లో దిగజారుడు మనస్తత్వం ఉండబట్టే కమ్యూనిస్ట్ పార్టీలు తక్కువ శత్రువు ఎవరు అనేది చూసుకుని దేశ ప్రయోజనాల దృష్ట్యా వాళ్ళు పత్తులు పెట్టుకుంటున్నారు తప్పితే వాళ్ళకిచ్చే ఒకటి రెండు సీట్ల గురించి అయితే మాత్రం కాదండి. మీరు అది ఆ మౌలికమైన తేడా ఉంది. అది అది మనం అర్థం చేసుకోకపోతే ఇప్పుడు బీజేపీకి మాత్రమే మేము శత్రువులమి, బీజేపీని మేము ఖచ్చితంగా వ్యతిరేకించడానికి మేము ఎవరితోనైనా కలుస్తాము అనే ఉద్దేశంలో వామపక్ష పార్టీలు ఉన్నాయి అంటే దాని అర్థం మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కాంగ్రెస్ కంటే కూడా బీజేపీయే ఎక్కువ ఈ దేశానికి కరెక్ట్ కాదు, బీజేపీ వల్లనే ఎక్కువ నష్టం ఉంది, ప్రజలకి శత్రువు బీజేపీ అని నమ్మబట్టే వాళ్ళు బీజేపీని మాత్రమే వాళ్ళు మౌలికంగా వ్యతిరేకిస్తారు. కాంగ్రెస్ కంటే బీజేపీ అత్యంత ప్రమాదకరమైన పార్టీ అని నమ్ముతారు కాబట్టి బీజేపీకి పూర్తిగా వ్యతిరేకంగా ఉంటారు. బీజేపీ కాకుండా ఎవరితోనైనా వాళ్ళు ఎన్నికల పొత్తుకు వెళ్తారు అనేది ఇక్కడ సూక్ష్మంగా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా ఒకప్పుడు చంద్రబాబు నాయుడు పనిచేశాడు. అంటే రాజధాని ఉద్యమము స్టార్ట్ చేసింది కమ్యూనిస్టులు అయితే తర్వాత వచ్చి చంద్రబాబు నాయుడు వచ్చి జాయిన్ అయ్యాడు. ఆ ప్రకారంగా చూసుకుని వీళ్ళు ఆలోచించింది ఏంటి అంటే, రాజధాని విషయంలో కేంద్రం చాలా ఒంటెత్తు పోకడికి వెళ్ళింది, చాలా సుప్పనాటి బుద్ధిని బయట పెట్టుకుంది. అలాగే పోలవరం విషయంలో కూడా రాష్ట్రానికి రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా చేయగలిగింది, చెయ్యాల్సింది చెయ్యలేదు. అలాగే వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా ప్రైవేటీకరణకి ఏమాత్రం వెనకడుగు వేయలేదు. అలాగే ఇంకొకటి ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి 3650 వాయిదాలకు కూడా అటెండ్ కాకుండా 10 సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్న వ్యక్తిని వాళ్ళు కాపాడుతున్నారు అనేది నిర్వివాదాంశం. అందుకోసం ఈ కారణాలన్నిటి దృష్ట్యా చంద్రబాబు నాయుడుతో కలిసి వీళ్ళు ఎన్నికల పొత్తుకు వెళ్దాం అనుకున్నారు. కానీ ఏమైంది? ఇప్పుడు చంద్రబాబు నాయుడు విధిలేని పరిస్థితుల్లో, గందరగోళమైన పరిస్థితిలో బీజేపీ తోటి పొత్తు పెట్టుకున్నాడు. అందుకని ఈ 4 సంవత్సరాలు 5 సంవత్సరాల నుంచి కలిసి పనిచేసిన దాన్ని కూడా పక్కన పెట్టి ఇప్పుడు తెలుగుదేశంతో గనక వీళ్ళు ఎన్నికల పొత్తు పెట్టుకుంటే, అంటే బీజేపీ తోటి పొత్తులో ఉన్నా సరే మేము పొత్తులో పెట్టుకుంటాము అంటే ఓ 4 సీట్లు వస్తాయి ఖచ్చితంగా. కానీ వామపక్షాలకి 4 సీట్లు రావడమే వాళ్ళ విధానం కాదు. ఒక సీటు ఉందా, అసలు ఏ సీటు లేదా, లేకపోయినా కానీ వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు అంటే ఆ నిర్ణయం ప్రకారం ఉంటారు. ఇంకపోతే మునుగోడు విషయంలో ఆ టిఆర్ఎస్ కి సపోర్ట్ చేశారు వామపక్షాలు. ఎందుకు సపోర్ట్ చేయవలసి వచ్చింది? అక్కడ బలమైన బీజేపీ అభ్యర్థి ఉన్నాడు కాబట్టి, బీజేపీ అభ్యర్థిని గెలిపించకూడదు కాబట్టే టిఆర్ఎస్ తో వీళ్ళు ఎన్నికల అవగాహనకు వచ్చారు. మరి ఇప్పుడు ఇక్కడ ఆ తర్వాత ఎలక్షన్స్ వచ్చాయి మళ్ళీ. ఆ ఎలక్షన్స్ లో టిఆర్ఎస్ తో కాకుండా కాంగ్రెస్ అలయన్స్ లోకి వెళ్ళాలి అని అనుకున్నారు. ఎందుకు అనుకున్నారు? మొత్తం జాతీయ స్థాయిలో ఇండియా కూటమి అనే ఒక రాజకీయ వేదిక ముందుకొచ్చింది. అంటే బీజేపీని ఈ రోజు ఇంత శక్తివంతంగా తయారైపోయిన బీజేపీని ఓడించాలి అంటే అందరం కలిసి ఉండాలి అనే ఒక ప్రాతిపదిక మీద ఇండియా కూటమి వచ్చింది. మరి ఇండియా కూటమి వచ్చినప్పుడు ఇండియా కూటమిలో చేరటానికే కమ్యూనిస్ట్ పార్టీలు సిద్ధమైనాయి. మరి బీహార్లో
నితీష్ కుమార్ కావచ్చు, అసలు మొదలెట్టింది ఆయన. కానీ ఆయన లొంగిపోయాడు పదవి కోసం, ఇండియా కూటమిలోంచి బయటికి వెళ్ళిపోయాడు. అలాగే ఇప్పుడు బీజేపీ చేస్తున్నది ఇదంతా ఏంటంటే, ఈ ఇండియా కూటమిని నేను ఎదుర్కోవాలి అంటే నేను ఎదుర్కోలేను. అందుకోసం ఏంటంటే, నాకు బలం ఎంతున్నా లేకపోయినా శత్రువుని బలహీనుణ్ణి చేయడం ద్వారా నేను బలవంతుణ్ణి అవ్వాలి అనే ఒక ఉద్దేశంతో ఇండియా కూటమిలోకి వెళ్ళిన వాళ్ళని ఒక్కొక్కళ్ళని బయటికి లాగుతుంది బీజేపీ పార్టీ. అలా లొంగిపోయిన వాళ్ళు బయటికి వెళ్తున్నారు. మరి కమ్యూనిస్ట్ పార్టీలు అలా ఎందుకు లొంగుతాయి బీజేపీకి? లొంగవు కాబట్టి కాంగ్రెస్ తోనే ఉంటాయి, ఇండియా కూటమితోనే ఉంటాయి. అందుకోసం ఏంటంటే, ఎప్పుడు ఎక్కడ ఎలా అవసరమైతే స్థానిక పరిస్థితుల దృష్ట్యా, రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా వీళ్ళు పొత్తులు మార్చుకుంటారు కానీ జాతీయ స్థాయిలో మట్టుకు బీజేపీకి వ్యతిరేకంగానే ఉంటారు. అది ఎందుకంటే అది ఒక మతతత్వ పార్టీ కాబట్టి బీజేపీతో మట్టుకు వాళ్ళు ఎన్నికల అవగాహనకి రారు. ఇది మూల సూత్రం. అందుకు మీకు ఇన్నిసార్లు వామపక్షాలు ఈ పార్టీ తోటి ఆ పార్టీ తోటి జతగట్టినయ్యి అని ఇంత ఈజీగా అనగలుగుతున్నారు. కానీ వామపక్షాలకి నాకు ఆ క్వశ్చన్ అడిగేటప్పుడు కూడా నాకు ఏంటంటే, వామపక్ష భావజాలంతో పెరిగిన మాలాంటి వాళ్ళందరం కూడా, ఎందుకంటే మా కుటుంబాల్లో అంతా కూడా వామపక్ష భావజాలాన్ని చూసాం. సో మా అందరికి కూడా ఆ క్వశ్చన్ అడుగుతున్నప్పుడు ఒక బాధ ఉంటదండి. కాకపోతే నేటి తరానికి అసలు కానీ కానీ మీరు ఆ అభిప్రాయానికి రావడం వెనక మీ బాధను నేను అర్థం చేసుకోగలుగుతాను. కానీ ఆ ప్రశ్న అంటూ వచ్చింది, ఉద్భవించింది అన్నప్పుడు దానికి సరైన సమాధానం మనం ఇవ్వవలసిందే. అందుకోసమే నేను కూడా అంత కరాఖండిగా చెప్పవలసి వచ్చింది. మీరు ఎన్ని రకాలుగైనా చూడండి, ఈ దేశ ప్రయోజనాలని, ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే కమ్యూనిస్ట్ పార్టీలు ఇలా వ్యవహరిస్తే తప్పితే వేరే ఉద్దేశం కాదు. ఈ మధ్య కాలంలో అమర్త్య సేన్ గారు అని చెప్పి, ఆయన పెద్ద ఆర్థికవేత్త, నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది ఆయనకి. ఆయన్ని ఎవరో అడిగారు, అసలు ఈ దేశంలో వామపక్షాల భవిష్యత్తు ఏంటి అని అడిగితే, వామపక్షాలు లేకుండా భారతదేశం భవిష్యత్తు ఎలా అని నేను ఆలోచిస్తున్నాను ఆయన అన్నారు. అంటే అది ఎంత పెద్ద మాట చెప్పండి, ఎంత గొప్ప మాట అది. అంటే వామపక్షాలు ఏం చేసినా గానీ వాళ్ళకి ఎప్పుడో ఒకసారి వచ్చే 1-6 సీట్ల కోసం కంటే కూడా వాళ్ళు కష్టకాలాల్లో సమస్యలకు ఎదురెట్టి పోరాడతారు తప్పితే సమస్యలతోటి రాజీ పడే తత్వం లేదు కమ్యూనిస్టులకి. అందుకే వాళ్ళు బీజేపీకి వ్యతిరేకంగా అనే ఒక మూలసత్వం ప్రకారమే వాళ్ళు ఉంటారు తప్పితే, వీళ్ళు ఎన్నిసార్లు ఎవరితోటి పొత్తులు పెట్టుకున్నా ప్రజల ప్రయోజనాలే గానీ వాళ్ళ సొంత ప్రయోజనాలు కాదని నేను చెప్పదలుచుకున్నా. దీనికి అనుబంధంగా ఒక ప్రశ్న మేడం. అంటే నిజంగా మా తరం వాళ్ళంతా కూడా వామపక్షాలు మన సమాజానికి ఏం చేసినాయి అన్నది మేము చూసాము. వాళ్ళు చేసిన మంచిని చూసాము, వాళ్ళు తీసుకొచ్చిన మార్పును మేము చూసాము. కానీ ప్రస్తుత తరం కనుక చూసుకుంటే వామపక్షాలు చేసింది కానీ చేయగలిగింది కానీ వాళ్ళు ఏమి విశ్వసించలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఏమి చూడలేదు, వాళ్ళేమి చూడలేకపోతున్నారు కూడా భవిష్యత్తులో కూడా. సో అసలు ఇప్పుడు ఉన్న జనరేషన్స్ అసలు వామపక్షాల గురించి ఎందుకు ఆలోచించాలి? ఎందుకంటే ఒక పక్కన మనకి బీజేపీనేమో ఒక మతతత్వవాదంతో అంచులంచులుగా ఎదిగిపోతా ఉంది. వామపక్ష వాళ్ళేమో వాళ్ళకి రోజు రోజుకు వీక్ అయిపోతా ఉన్నారు. అలాగే వాళ్ళు ఒక సరైన పందాలో వెళ్ళలేకపోతున్నారు. సో ఇప్పుడున్న జనరేషన్ అసలు వామపక్షాలకి ఎలా అట్రాక్ట్ అవుతారు? ఎలా అట్రాక్ట్ అవుతారంటే, ఇంకా సమస్యలు పెరిగితే అట్రాక్ట్ అవుతారండి. ఏమనుకుంటున్నారు అంటే, ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగాలు రాకపోయినాయి, ప్రైవేట్ ఉద్యోగాలైనా వస్తాయి కదా అనే ఒక ధైర్యంతో, ధీమాతోటి బతుకుతున్నారు ప్రజలు. ఇవాళ అసలు ఆ ప్రభుత్వ ఉద్యోగాలు లేవు, ప్రైవేట్ ఉద్యోగాలు కూడా ఊడిపోయే పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళకు ఒక ఆల్టర్నేటివ్ ఎవరుగా కనిపిస్తారు? మళ్ళీ వామపక్షాలే ఆల్టర్నేటివ్ అవుతాయి. అంటే వామపక్షాలు ప్రజల తరఫున పోరాటాలు చేస్తాయి కాబట్టి అలాంటి పోరాటాలు చేసే పరిస్థితులు ఇప్పుడు ఇంకా వస్తాయి, ఇంకా ముందు వస్తాయి. ఇంకా రాబోయే కాలం అంతా పోరాటాల కాలమే. ఎందుకంటే అసలు ఈ పెరుగుతున్న జనాభాకి అనుగుణంగా ఉద్యోగ కల్పన చేయలేకపోతున్నాయి ఈ ప్రభుత్వాలు. కొన్ని చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుందాము అంటే గనక ఆర్థిక కొనుగోలు శక్తి లేనప్పుడు, ఆర్థిక వ్యవస్థలో కొనుగోలు శక్తి లేకపోవడమే అది ఒక ఆర్థిక పతనం కింద లెక్క. అలాంటి కొనుగోలు శక్తి లేనప్పుడు ఇప్పుడు మనకి ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకునే ఉంటేనే కదా మనం కొనుగోలు శక్తి ఉంటది. ఈ ప్రైవేట్ ఉద్యోగాలు కూడా రాని పరిస్థితి వచ్చిన రోజున మొత్తం కొనుగోలు శక్తి పడిపోయిన తర్వాత ఉత్పత్తి చేస్తే మటుకు కొనేవాళ్ళు లేకపోతే డిమాండ్ ఏముంటది వస్తువుకి? అలాంటి పరిస్థితులు రాబోతున్నాయి. పైగా చాలా నిర్బంధ కాలం. ఇప్పుడు మనకి కార్మిక చట్టాలు ఉన్నాయి ఇంతకు ముందు వరకు. ఇప్పుడు ఆ కార్మిక చట్టాలని రద్దు చేశాడు మోడీ. ఇప్పుడు రేపటి నుంచి
మనకి ఎప్పటి నుంచినో పెన్షన్ లేదు. ఇప్పుడు పెన్షన్ లేకపోగా మన పిఎఫ్ డబ్బులు, ఈపీఎఫ్ డబ్బులు ఇవన్నీ కూడా మనం దాచుకుంటే సురక్షితంగా ఉంటాయి అనే ఒక నమ్మకంలో ఉండేవాళ్ళు ప్రజలు. ఇప్పుడు మొన్నటి నుంచి ఏం మొదలెట్టాడు ఈ మోడీ వచ్చిన దగ్గర నుంచి, వాటిని షేర్ మార్కెట్ లో పెట్టడం మొదలెట్టాడు. ఇప్పుడు షేర్ మార్కెట్ ని ఆటలో పెట్టాడు కాబట్టి షేర్ మార్కెట్ ని పెంచుకుంటా వెళ్తున్నాడు. ఒక దశకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక బెలూన్ లో గాలి ఊతున్నాం అనుకోండి, మనము ఒక పరిమితికి మించి గాలి ఊస్తే ఏమవుతుంది, బెలూన్ పగిలిపోతుంది. అలాగే ఇప్పుడు ఈ షేర్ మార్కెట్ కూడా ఒక పెద్ద నీటి బుడగ ప్రస్తుతం. అది ఏ రోజు పేలిపోతుందో తెలియదు. ఇంతకు ముందు కూడా మనం 2-3 సార్లు పేరటం చూసాం మనం. మరి ఇట్లాంటి సమస్యలన్నీ వచ్చినప్పుడు ఇవాళ ఒక పక్కన వ్యవసాయ రంగం పూర్తి సంక్షోభంలో పడిపోయిన తర్వాత వాళ్ళ మీద వ్యవసాయ చట్టాలు తీసుకురావాలని మోడీ ఆలోచించిన తర్వాత, పైగా మళ్ళీ విద్యా రంగానికి కేటాయింపులు జరపకపోవటం వల్ల, అంటే పెరుగుతున్న జనాభాకి అనుగుణంగా బడ్జెట్ లో విద్యకి మనం కేటాయింపులు జరపకపోవటం వల్ల ఇవాళ ప్రాథమిక విద్య, నిర్బంధ విద్యా విధానాన్ని కూడా కొనసాగిస్తామా లేదా అనే పరిస్థితిలోకి ఇవాళ వచ్చేసింది. మరి ఈ సమస్యలన్నీ ఒక్కొక్కటి పైకి వచ్చాయి అనుకోండి, అర్థమవుతుంది కదా మధ్యతరగతి జీవులకు కూడా. మనమేదో భద్రమైన జీవులు అనుకుంటారు మధ్యతరగతి జీవులు, వీళ్ళ భద్రతకు కూడా గండిపడే పరిస్థితి వస్తుంది. ఆ వచ్చిన రోజున వామపక్షాలు గుర్తొస్తాయి. వామపక్షాల పాత్ర లేకుండా సమాజం ముందుకు నడవదు. ఇది మటుకు వాస్తవం. కాకపోతే కొన్ని సార్లు ఇప్పుడు మనకి అమావాస్య రోజున అమావాస్య రోజు కావచ్చు, లేకపోతే సూర్యగ్రహణం, చంద్రగ్రహణం వచ్చినప్పుడు ఏమవుతుందండి అంటే, గ్రహణం ఎల్లకాలం ఉంటుందా? ఉండదు కదా. అలాగే ప్రతిరోజు వెన్నెలు ఉంటుందా? ప్రతిరోజు ఎండ ఉంటుందా? ఉండదు కదా, మారుతుంటది కదా. ఇది ఏంటంటే మనకి ప్రతిరోజు జరుగుతాయి కాబట్టి మనకు అర్థం కాదు. కానీ అలాంటి గడ్డు కాలం వచ్చిన రోజున కమ్యూనిస్టులే కావాలి. ఎన్ని చట్టాలు వచ్చాయి కమ్యూనిస్టుల వల్ల, ఎన్ని కార్మిక ఇవాళ ఉన్న కార్మిక చట్టాలు మొత్తం కమ్యూనిస్టులు తీసుకొచ్చినాయే. ఎవరికైనా ధరల స్థిరీకరణ వచ్చింది వ్యవసాయ రంగంలో అంటే కమ్యూనిస్టుల వల్లే. లేదు, అసంఘటిత రంగంలో కార్మికుల యొక్క హక్కులు పరిరక్షించబడింది కూడా కమ్యూనిస్టుల చట్టాల వల్లే. అసలు మీ తెలంగాణలో తెలంగాణ ప్రజలు ఎంత ఆనందంగా బతుకుతున్నారంటే కూడా దానికి కారణం కమ్యూనిస్టులే. అవును ఖచ్చితంగా. ఆ నిర్బంధాల నుంచి బయటికి తీసుకొచ్చింది కూడా కమ్యూనిస్టులే. మరి ఇవన్నీ మనం చూసుకున్న తర్వాత ఎప్పుడైనా ఒకసారి నిరాశ రాకుండా పోదు. నిజమే, ఇంత చేసిన కమ్యూనిస్టులకి వాళ్ళ సమాజంలో పలుకుబడి ఏంటి అని ఆలోచిస్తే చాలా మందికి అసలు కమ్యూనిస్ట్ పార్టీ అనేది ఒకటి ఉందని కూడా తెలియదు. ఇది ఖచ్చితంగా కమ్యూనిస్టుల వైఫల్యమే. వీళ్ళు చేసిన దాన్ని వీళ్ళకి సరిపడంత ప్రచారం చేసుకోలేకపోయారు. అది చాలా దౌర్భాగ్యం. ఇక్కడ మనం ఖచ్చితంగా కమ్యూనిస్టుల గురించి బాధపడాల్సిన సందర్భం అన్నమాట. ఈ దిగజారుడు విషయము అంటే దిగజారుడు కాదు, కానీ వాళ్ళ స్థాయిలో వాళ్ళు చేసిన దాన్ని, వాళ్ళ త్యాగాల్ని ప్రజలకు అర్థమయ్యేటట్లు 4 కాలాల పాటు ప్రజలకి గుర్తుండిపోయేలాగా చేసుకోవడే విషయంలో మటుకు మనం వెనకబడి ఉంటాం. అవును, ఇప్పటికి కూడా మనకి కమ్యూనిస్టులు ఈ రోజు కూడా గొప్ప నాయకులు ఎవరు ఉన్నారంటే మనం పుచ్చలపల్లి సుందరయ్య గారు కానీ, లేకపోతే ఈ మన సురవణ సుధాకర్ రెడ్డి గారు కానీ, వీళ్ళంతా కూడా చాలా గొప్ప గొప్ప నాయకులు. వాళ్ళ గురించి కూడా కమ్యూనిస్టులు ఇప్పుడున్న నాయకులు పెద్ద చెప్పుకోలేకపోతున్నారు. ఏదో ఇప్పటికి కూడా మనకి నిరాడంబరం నాయకులు అంటే మనకు మోడీ గారని చెప్పుకుంటున్నారు తప్ప ఆయన్ని మించిన గొప్ప నాయకులు మనకు ఉన్నారని చెప్పుకోలేకపోవడం మన వాళ్ళ దౌర్భాగ్యం. కాదండి, చంద్రరాజరావు గారికి 3 జతల బట్టలు ఉండేవి. ఎవరన్నా నమ్ముతారా? ఆయనకు 100 ఎకరాల పొలం ఉండేది. ఆయన అన్ని పనిచేసి వచ్చి ఆయన 3 జతల బట్టలతో ఉండేవాళ్ళు. ఆయన బట్టలు ఆయనే ఉతుక్కునేవాళ్ళు. ఆయన ఎవరింటికి వెళ్ళినా గానీ ఆయనకు అన్నం పెట్టడం చాలా ఈజీ అయిన పని, చాలా సులువుగా ఉంటది. ఆయన ఏది పెడితే అది తింటారు అనే ఉద్దేశంలో ఉండేవాళ్ళు. అలాంటిది ఇవాళ మోడీ ఆయన తిండి ఖర్చు ఎంత అయిందో మీరు ఒకసారి లెక్కేయండి. ఆయన వేసుకునే సూట్లకు ఎంత ఖర్చు అవుతుందో లెక్కేయండి. మరి ఆయన చేసిన విదేశీ టూర్లకి ఎంత ఖర్చు అయిందో లెక్కేయండి. ఇవన్నీ చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది ఎవరు నిరాడంబరులు అని. మోడీ పవర్ తోటి అదానికి డబ్బులు వస్తున్నాయి. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఒకరికొకళ్ళు పరస్పర సహకారంతో అధికారము డబ్బు సంపాదించుకుంటున్నారు. అవి మామూలుగా లేవు కదా. మరి ఎన్ని రకాలు చూస్తున్నాం మనం. ఇంటి పేరుని త్యాగం, ఇంటి పేర్లని కులం పేర్లని వదిలేసిన కమ్యూనిస్టులు ఎక్కడ, ఏదో ఎవరినో అన్నారని చెప్పి కులాన్ని మొత్తం అన్నారని చెప్పి అంటగట్టి రాజకీయం చేసే మోడీ ఎక్కడ. కాకపోతే ఏంటంటే 2 కాంట్రాస్ట్లు. కాకపోతే ఏంటంటే మన ఇప్పుడున్న సమాజం మనకున్న గొప్ప నాయకుల్ని, వాళ్ళు చేసిన గొప్ప పనుల్ని మనం చెప్పుకోలేక, కమ్యూనిస్టులు భావజాలను స్ప్రెడ్ చేసుకోలేక ఈ రోజు తరానికి కమ్యూనిస్టులు దూరం అవ్వచ్చు. కానీ మీరు అన్నట్లు ఏంటంటే సమాజంలో సమస్య ఎప్పుడున్నా సరే ఆ సమస్యను తీర్చగలిగే వాళ్ళు మాత్రం కమ్యూనిస్టులే.
ఏమి కమ్యూనిస్టులే ఆశించకుండా పోరాడగలిగే వాళ్ళు కమ్యూనిస్టులే. సో డెఫినెట్ గా కమ్యూనిస్టులే ఏంటంటే వాళ్ళ అవసరం ప్రజలకు ఎప్పుడు ఉంటుంది, అది గుర్తిస్తారు ప్రజలు కూడా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ